నమస్తే నాగేశ్వర్ గారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ మీద, రాజీవ్ గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఛార్జ్ షీట్ నమోదైంది. ఈడీ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. సో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. ఇది రాజకీయ కక్షతోనే చేస్తున్నారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి స్పందించడం లేదు తెలంగాణ సీఎం అనేది కేటీఆర్ మాట సార్. ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు దీనికి సంబంధించి. am I the only who finds this odd? Why the deafening silence of Telangana CM Ravant Reddy on National Herald ED case on his bosses Sonia Gandhi and Rahul Gandhi when Congress leaders are on the streets protesting the same? Any thoughts? అంటూ కేటీఆర్ సెటరిక్గా ఈ ట్వీట్ చేశారు సార్. ఎందుకు రేవంత్ స్పందించడం లేదు అనేది కేటీఆర్ ప్రశ్న. ఎనీ థాట్స్ అంటే ఏమైనా ఆలోచనలు ఉన్నాయని అడిగాడు కనుక మనం కూడా ఆలోచనలు చెప్పచ్చు. ఎనీ థాట్స్ అంటే ఇప్పుడు జపాన్లో ఈడీ కార్యాలయం లేదు కదా, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి? జపాన్ పర్యటనలో. మరి సింపుల్ థింగ్ కదా, ఇది ఐ ఓన్లీ లుకింగ్ ఆర్డర్ కరెక్టే. మరి సో ఫండమెంటల్ పాయింట్ ఏంటి, ప్రొటెస్ట్ జరిగిన రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు జస్ట్ వెరిఫై చేయండి మీరు డేటు. జపాన్ ఆయన జపాన్ పర్యటనలో ఉన్నాడు, అక్కడ ఈడీ కార్యాలయం లేదు. ఉంటే పోయి ఆడ పాల్గొనేవాడేమో. ఆడ జపాన్ ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఉంటుంది, మోడీ ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఉండదు. వాళ్ళు ఎక్కడ చేశారు ప్రొటెస్టు? ఈడీ కార్యాలయం ముందు ప్రొటెస్ట్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈడీ కార్యాలయం ముందు ఎందుకు ప్రొటెస్ట్ చేశారు? సో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పైన ఈడీ కేసులు పెట్టిందని ప్రొటెస్ట్ చేశారు, సింబాలిక్ ప్రొటెస్ట్. సో ఈడీ కార్యాలయం ప్రొటెస్ట్. అది ఈడీ కార్యాలయం జపాన్లో లేకపోతే ఎట్లా పాల్గొంటారు రేవంత్ రెడ్డి? అయినా ఒక విదేశాల్లో పర్యటించే సమయంలో అక్కడైతే నిరసన తెలపలేడు కదా. డెఫినెట్గా హైదరాబాదులో ఉండి ఏ పని లేక వేరే అంటే పని అంటే ఏ పని లేకుండా ముఖ్యమంత్రి ఉండరు, కానీ ప్రత్యేకంగా ఏ ప్రోగ్రాము లేక సెక్రటరియట్లో ఉంటే పాల్గొనకపోతే కనీసం అడిగిన ఒక పద్ధతి ఉంటుంది. అప్పుడు కూడా అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ప్రొటెస్ట్లో కేసీఆర్ పాల్గొంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. సో మరి కేసీఆర్ ఎన్ని ప్రొటెస్ట్లో పాల్గొన్నాడు? ఇప్పుడు వ్యవసాయ చట్టాలపైన కేటీఆర్ వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఒకసారి టోల్ గేట్ల దగ్గర కూర్చున్నాను, నాకు గుర్తున్నంత వరకు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. మరి కేసీఆర్ పాల్గొన్నాడో ఒకసారి వెరిఫై చేయాలి. కేసీఆర్ ఇన్ ధర్నా ఓవర్ ఫార్మ్ లాస్ అని గూగుల్లో కొడితే వస్తుందేమో చూడాలి. మరి నాకు గుర్తున్నంత వరకు అయితే కేసీఆర్ పాల్గొన్నాడా అనేది క్వశ్చన్ మార్క్. పోనీయండి, అది వదిలేయండి. ఇప్పుడు ప్రతిపక్షంగా మారిన తర్వాత ఇన్ని ప్రోగ్రాంలు జరిగాయి బీఆర్ఎస్సి. ఏ ఒక్క ప్రోగ్రాంలో అయినా కేసీఆర్ ఉన్నాడా? అంటే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డితో ఏమైనా మిలాఖత్ అనగలమా? ఎందుకంటే కేసీఆర్, వై దిస్ డెఫెనింగ్ సైలెన్స్ ఆఫ్ కేసీఆర్? కేటీఆర్ రోడ్డు మీదకి వస్తున్నాడు, హరీష్ రావు రోడ్డు మీదకి వస్తున్నాడు, అనేక సార్లు అరెస్టులు అవుతున్నారు, అన్ని రకాల ఉద్యమాలలో ఉన్నారు కదా ఈ 1.5 yearలో. మరి ఒక్కటంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో, ఉద్యమాల్లో కేసీఆర్ కనిపించాడా? వై దిస్ డెఫెనింగ్ సైలెన్స్ ఆఫ్ కేసీఆర్? కేసీఆర్ ఏమైనా రేవంత్ రెడ్డితో కలిశాడా? ఎందుకు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయ్యాడా అంటే ఆన్సర్ ఉంటుందా? సో అందువల్ల ఒకటి విదేశీ పర్యటనలో రేవంత్ ఉన్నాడు. 2, ప్రతి ప్రోగ్రాంకు ఎవరు హాజరు కావాలో ఆ పార్టీ నిర్ణయిస్తుంది, ఆ ప్రోగ్రాంను బట్టి, ఆ ప్రోగ్రాంకు అవసరాన్ని బట్టి. సో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రోగ్రాంలో బట్టి విక్రమార్క పాల్గొన్నాడు, ఉప ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ పాల్గొంది, పిసిసి అధ్యక్షుడు ఎలాగో పాల్గొంటాడు. అందువల్ల ముఖ్యమంత్రి పాల్గొనడంత మాత్రాన ముఖ్యమంత్రి భిన్నాభిప్రాయం ఉన్నదని కాదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని ఈడీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిరసన తెలపకుండా ఉంటాడా? మరి ఎందుకు కేటీఆర్ ఈ మాట అంటున్నాడంటే ఇప్పుడు రేపు కాంగ్రెస్ నాయకులు అడుగుతారు గ్యారంటీగా, మరి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ప్రొటెస్ట్లో కేసీఆర్ ఎందుకు లేడు? ఎక్కడున్నాడా? గ్రూప్ 1 ప్రొటెస్ట్లో ఉన్నాడా? రైతుల ఆందోళనలో ఉన్నాడా? ఏ ఆందోళనలో లేడు కదా మీకు కేసీఆర్. మరి కేసీఆర్ ఏ ఆందోళన ఎందుకు లేడు అన్నది సమాధానం చెప్తే ఇది కూడా వస్తుంది సమాధానం. సో ఎందుకు లేదనుకుంటే అవసరం లేదనుకోవచ్చు కేసీఆర్. సో మా పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తున్నాడు, సీనియర్ నాయకుడు హరీష్ రావు వెళ్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడు ఆ ఇష్యూ సీరియస్నెస్ని బట్టి, ప్రాధాన్యత బట్టి కేసీఆర్ కూడా పాల్గొంటాడేమో.
కేసీఆర్ పాల్గొననంత మాత్రాన కేసీఆర్కు రేవంత్కు కుచ్చు హాయ్ అనలేం కదా. సో అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు ఇవి ఏంటంటే కొంత క్రిప్టిక్ కామెంట్స్ అంటారు, అంటే సంథింగ్ ఈజ్ దేర్ అని ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి. ఏంటి అభిప్రాయం అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వం మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది, ఇది ఒక పొలిటికల్ నరేటివ్. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉంటే రేవంత్ ముఖ్యమంత్రి ఎందుకుంటాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో సీఎంగా ఎందుకుంటాడు? సో ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు క్యాబినెట్ విస్తరణ పైన రేవంత్ ఒక అభిప్రాయం ఉండొచ్చు, అధిష్టానం ఆపచ్చు. ఇలా ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు డెఫినెట్గా భిన్నమైన అంచనాలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, డిమాండ్స్ ఉంటాయి, గ్రీవెన్సెస్ ఉంటాయి. కానీ గ్యాప్ ఎందుకు ఉంటుంది? కేసీఆర్కు కేటీఆర్ గ్యాప్ ఉంటుంది ఎక్కడన్నా? సో కేసీఆర్కు కేటీఆర్కు గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడైనా చెప్పండి? సో గ్యాప్ అనేది ఎవరికి ఉంటుంది? పొలిటికల్గా సందర్భం ఉంటే వేరు, ఇక్కడ పొలిటికల్ సందర్భం కూడా ఏం లేదు కదా. రేవంత్ రెడ్డిని ఇప్పటికిప్పుడు మార్చి కాంగ్రెస్ హైకమాండ్ ఇంకోరిని పెట్టాలని ఏమైనా చూస్తోందా? పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఉందా? దేశంలో వెలగినప్పటి కేవలం 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉంచుకొని ఆ 3 ముఖ్యమంత్రులతో గ్యాప్ పెట్టుకొని రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? సో రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాకుండా వేరే పార్టీలో పోయి ఆయన ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా? ఆయనకు అవసరం ఏంటి? కానీ ఇది ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్కి మధ్య గ్యాప్ ఉంది, కాంగ్రెస్లో రేవంత్ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సభానాయకుడు. సో అందువల్ల రేవంత్ను సింగిల్ అవుట్ చేసి టార్గెట్ చేయాలనే లక్ష్యంలో ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ కామెంట్స్ చూడాలి. ఎందుకు ఈ పని చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిద్రాణంగా ఉన్న రోజుల్లో హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయి, నాగార్జున సాగర్లో పార్టీ వెటరన్ జానారెడ్డి ఓడిపోయి, హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చి, మీకు దుబ్బాకలో 3వ ప్లేస్కు నెట్టివేయబడి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లకే పరిమితమై అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అని విమర్శలు వస్తున్న సమయంలో అందుకు భిన్నంగా బీజేపీ దుబ్బాకలో గెలిచి, హుజూరాబాద్లో భారీ విజయం సాధించి, జిహెచ్ఎంసీలో అనూహ్య విజయం సాధించి, ఉరుకుల పరుగుల మీద బీజేపీ ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎక్కడ, అసలు కాంగ్రెస్ ఉందా, కాంగ్రెస్ లేస్తుందా, అసలు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఓడించగలుగుతుందా అని సామాన్యులకు కూడా, రాజకీయ పరిజ్ఞానం కనీసం ఉన్న వారికి కూడా అనుమానం వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక కూడా కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉందన్నమాట నిజం. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణల సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నాడు, కానీ ప్రాసెస్ ఒక్కరోజు, ఇప్పుడు ఇదేమి పారాసిటమాల్ కాదు కదా రేవంత్ రెడ్డి. సో ఇలా టెంపరేచర్ పెరిగిందంటే వెంటనే డోలో 650 వేస్తే మొత్తం జలం తగ్గిపోయినట్టు రేవంత్ రెడ్డి ఏమన్నా డోలో 650 కాంగ్రెస్కు? సో ఈ టేక్స్ టైం. కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాడు, పట్టాలెక్కించాడు. అసలు అడ్రస్ లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి అధికారానికి రావడంలో కీలక భూమిక పోషించాడు కనుకనే కాంగ్రెస్ హైకమాండ్ 24 గంటల్లో రేవంత్ పేరు డిసైడ్ చేసింది కదా. మీకు కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరు అని డిసైడ్ చేస్తున్న 1 రోజులు పట్టింది డీకే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య. ఆఖరికి భారతీయ జనతా పార్టీ తన ముఖ్యమంత్రులను ఎంచుకోవడానికి 1 వీక్ తీసుకుంది. ఢిల్లీలో నిన్న కాకుండా ఢిల్లీలో రేఖా గుప్తాకి ఎన్ని రోజులు తీసుకుంది బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో ముఖ్యమంత్రి ప్రకటించింది, 45 గంటల్లో ప్రకటించింది, 24 గంటల్లో డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకు మరి ఎలా సాధ్యమైంది అది? సో కాంగ్రెస్ హేమాహేమీలైన బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, మీకు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, మీకు శ్రీధర్ బాబు మంత్రి, రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు. ఇప్పుడు వీళ్ళందరూ రేవంత్ క్యాబినెట్లో మంత్రులు. జూపల్లి కృష్ణారావు మంత్రి, రేవంత్ ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఇప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చాలామంది మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళందరూ కూడా మంత్రులే. ఇంకా నాకు పేర్లు గుర్తురావడం లేదు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇవాళ మా రేవంత్ క్యాబినెట్లో రావాలని ఆశపడుతున్న షబీర్ అలీ, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరూ మంత్రులే కదా ఆ రోజుల్లో. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు పనిచేయాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది. ఇది ఎట్లా సాధ్యమైంది?
పాలిటిక్స్లో ఎవరు గెలిపిస్తారో పార్టీని వారికి పదవులు అనివార్యంగా వస్తాయి. మోడీకి ఎందుకు వచ్చే పదవులు బీజేపీలో? సో అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఆ రేవంత్ పాత్రను కాంగ్రెస్ పార్టీలో తగ్గించాలి అనే ఒక వ్యూహం. నేను తప్పు పట్టడం లేదు కేటీఆర్, ఎందుకంటే రాజకీయాల్లో అలాగే ఉంటాయి కదా వ్యూహాలు. రేవంత్ రెడ్డి వ్యూహం లేదా? కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య గ్యాప్ ఉంది, కేటీఆర్కు కవితకు మధ్యనే పోటీ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి రోజు అంటలేడా? సో రేవంత్ అన్నప్పుడు కేటీఆర్ అంటాడు. రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు కదా. నథింగ్ రాంగ్ ఇన్ కేటీఆర్ కామెంట్స్. కేటీఆర్ ఒక పొలిటీషియన్, రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎన్ని మాట్లాడతలేడు. సో అందువల్ల కాంగ్రెస్ ఫ్యామిలీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. రైట్. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు సార్. ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవండి, ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడండి, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళండి, కేవలం మీడియా సోషల్ మీడియాను నమ్ముకుంటే సరిపోదు, బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మించుకుందాం, పాత కొత్త నేతల సమస్యపై సీఎం వచ్చాక చర్చిస్తా అంటూ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. అండ్ ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవమని చెప్పారు. సో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని ఆదర్శంగా తీసుకోమని కాంగ్రెస్ అనుకుంటోందా? ఆదర్శంగా తీసుకోమని కాదు, ఆచరించమని అంటుంది. ఆదర్శం వేరు, ఆచరణ వేరు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రాహుల్ గాంధీ నిన్న కూడా అన్నాడు, ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఓడించగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది. భారత్ బచావో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీ నుంచి దేశాన్ని కాపాడండి అంటేనే నా భారత్ జోడో యాత్ర జరిపారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లో భారత్ తోడో చేస్తుంటే నేను భారత్ జోడో చేస్తాను కదా. సో అందువల్ల ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఐడియాలజికల్ అపోజిషన్ అనేది ఇప్పటికీ వాస్తవమే. కానీ ఆర్ఎస్ఎస్ తరహా ఏంటి? ఆర్ఎస్ఎస్ను సైద్ధాంతికంగా విమర్శించేవారు, కమ్యూనిస్టులను సైద్ధాంతికంగా విమర్శించేవారు కూడా వారి కార్యకర్తల నిబద్ధత, నిజాయితీగా వాళ్ళ లక్ష్యం కొరకు, వారి సిద్ధాంతం కొరకు పనిచేయడాన్ని ఎవరు కాదనలేరు కదా. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు బలహీనపడ్డాయి కనుక కమ్యూనిస్టులాగా పనిచేయండి అని అనలేదు మీనాక్షి నటరాజన్. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వీకెన్ అయిపోయింది కనుక. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఊపులో ఉంది కనుక సో 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్ర చూస్తే ఆర్ఎస్ఎస్ ఎక్కడ ప్రారంభమైంది, ఎంత ఇవాళ దేశంలో విస్తరించింది, బోత్ ఆర్గనైజేషనల్, పాపులారిటీ అండ్ ఐడియాలజికల్గా 3 రకాలుగా చూసినా కూడా ఆర్గనైజేషనల్గా దేశ ప్రధాని స్వయం సేవకుడు, దేశ రాష్ట్రపతి స్వయం సేవకురాలు, సో దేశ అత్యున్నత స్థాయిలో నెంబర్ 2 స్వయం సేవకుడు. సో ఈ స్థాయిలో ఆర్ఎస్ఎస్ డెవలప్ అయింది కదా 100 yearsలో. తర్వాత పాపులారిటీ రీత్యా చూసినా ఇలా ఆర్ఎస్ఎస్ గురించి 20 ఏళ్ల క్రితం మాట్లాడిన వారు లేరు. కానీ ఇవాళ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడకుండా రాజకీయాలు ఉండే అవకాశమే లేదు. మూడవది ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్. సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్లో ఉన్నా లేకపోయినా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అంగీకరించేవారు దేశంలో పెరిగిపోయారు. అది వాస్తవం కాదని అనలేం కదా. సో అందువల్ల ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆర్ఎస్ఎస్కున్న పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ బీజేపీకి ఒక ఫీడ్బ్యాక్. కారణం ఏంటంటే బీజేపీలో ఉన్న నాయకులకు సొంత ఎజెండాలు ఉంటాయి, వాళ్ళ పవర్ ఎజెండాలు ఉంటాయి. మీరు ఇప్పుడు బండి సంజయ్ని, ఈటల రాజేందర్ని పిలిచి తెలంగాణలో పార్టీ ఎవరి నాయకత్వంలో పెరుగుతుంది అంటే బండి సంజయ్ పేరు చెప్తారు, ఈటల రాజేందర్ పేరు చెప్తారు. ఇంకో 10 మంది బీజేపీ నాయకులు పిలిస్తే అందులో కొందరు అటు చెప్తారు, కొందరు ఇటు చెప్తారు. కానీ ఆర్ఎస్ఎస్ ప్రచారకులను పిలిస్తే ఒక 10 మందిని వాళ్ళకి ఏమున్న సంబంధం, వీళ్ళు ఎవరు బీజేపీ ప్రెసిడెంట్ అయితే వాళ్ళకి వచ్చేది పోయేది, వాళ్ళు ఏమో ఎమ్మెల్యేలు అయ్యేది లేదు, ఎంపీలు అయ్యలేరు. ఏమైనా ఉంటే వ్యక్తిగత రాగద్వేషాలు ఉండొచ్చు, ఎవరైనా మనుషులే కనుక. కానీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ఎస్ఎస్ ఇండివిజువల్స్కు ఏదైనా వ్యక్తిగత అభిప్రాయాలు, రాగద్వేషాలు, పరిచయాలు, వ్యతిరేకతలు ఉండవచ్చేమో. కానీ ఆర్ఎస్ఎస్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వారికి వేరే ఎజెండా ఏమి ఉండదు. ఒకటే ఎజెండా, తమ సిద్ధాంతాన్ని దేశంలో విస్తరించుకోవాలి అని. సో తమ సిద్ధాంతాన్ని విస్తరించుకోవాలి అనే లక్ష్యంతో పనిచేసే ఆర్ఎస్ఎస్ అనే సంఘటన భారతీయ జనతా పార్టీలో వ్యక్తులతో ఆలోచించదు. మీ పార్టీలో ఉన్న వాళ్ళేమో వ్యక్తుల దృక్పథంతో ఆలోచిస్తారు. ఆర్ఎస్ఎస్ ఏమో వ్యక్తుల దృక్పథంతో ఆలోచించదు, వ్యవస్థ దృక్పథంతో ఆలోచిస్తుంది. దానివల్ల బీజేపీకి ఏంటంటే ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ అందుతూ ఉంటుంది.
ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి అనేది ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మరి అలాంటి ఫీడ్బ్యాక్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే ఆర్ఎస్ఎస్ లాగా వెళ్ళండి అంటే ఎందుకు వెళ్తారు? అది ఆర్ఎస్ఎస్ కాదు కదా. సో ఆర్ఎస్ఎస్ లాగా వెళ్ళమంటే ఎట్లా వెళ్తారు? ఆర్ఎస్ఎస్ఏ, కాంగ్రెస్ఏ. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఏ సైద్ధాంతిక స్ఫూర్తితో, ఏ సైద్ధాంతిక లక్ష్యంతో చేరారో ఒక్కసారి మీనాక్షి నటరాజన్ సర్వే చేస్తే అర్థమవుతుంది. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారో అని క్వశ్చన్ వేస్తే. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎందుకు చేరుతారని. సో కానీ ఆర్ఎస్ఎస్లో చేరే వాళ్ళను అడిగితే వారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మేము హిందూ రాష్ట్ర సాధనకు చేరినామని చెప్తారు. అందువల్ల ఆర్ఎస్ఎస్కి ఉండేటువంటి ఐడియాలజీ వేరు, కాంగ్రెస్ ఐడియాలజీ వేరు. కాంగ్రెస్ ఐడియాలజీ డైల్యూటెడ్ ఐడియాలజీ. ఇప్పుడే కాదు, అసలు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఒక పర్టికులర్ సిద్ధాంతం లేకుండా మారిపోయింది. ఇప్పుడైతే చాలా డైల్యూటెడ్. ఈవెన్ రాహుల్ గాంధీ చెప్పినంత గట్టిగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐడియాలజికల్ కమిట్మెంట్ చూపగలుగుతున్నారా? అందువల్ల ఒక ఐడియాలజికల్ కోహెసివ్నెస్ లేకుండా, ఒక సైద్ధాంతిక బలమైన నిబద్ధత లేకుండా ఆర్ఎస్ఎస్ లాగా ఎట్లా సాధ్యమవుతుంది? ఆర్ఎస్ఎస్ లాగా సాధ్యం కావడానికి కమ్యూనిస్టులకు సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమైతే వాళ్ళ బలం లేకపోయినా వారికి ఆ సైద్ధాంతిక నిబద్ధత ఉంది కనుక మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా ఇంటింటికి వెళ్తున్నారో మనం కూడా వెళ్ళాలంటే కమ్యూనిస్ట్ పార్టీలో అంటే అర్థం ఉన్నది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లాగానే ఐడియాలజికల్ కమిట్మెంటు ఉన్నటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు. కానీ మిగతా పార్టీలకు ఎవరికి ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉండే అవకాశమే లేదు. ఇట్స్ మోర్లీ పవర్ పాలిటిక్స్ కదా. సో రాజకీయాల్లో ఎందుకు, అందుకే మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతారు. కానీ మీరు ఏ పార్టీ నుంచి మారని వాళ్ళు, వేరే పార్టీకి వెళ్ళిన వాళ్ళు బీజేపీలో ఎంతమంది కనబడతారు? ఈ మధ్య బీజేపీ ఒకప్పుడు భారతీయ జనసంఘ ఉన్న రోజుల్లో అయితే కొత్తగా ఎవడు వచ్చేవాడు కాదు, కొత్తగా ఎవడు పోయేవాడు కాదు కమ్యూనిస్ట్ పార్టీలానే. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవడు పడతాడు చేరుతాడా, ఎవడు పడతాడు వస్తాడు. ఇక్కడే కాదు, అధికారంలో ఉన్న కేరళలో కూడా రారు. మీరు చూడండి, అధికారంలో ఉన్న కేరళలో కూడా వేరే పార్టీల వాళ్ళు వచ్చాడు, ఈ పార్టీల వాళ్ళు బయటికి వెళ్ళడం అన్నా జరుగుతుంది. కానీ వేరే పార్టీలో తలసలే రారు. బయటికి వెళ్ళడం కూడా రేర్, కొంత జరుగుతున్నది. ఈ మధ్య కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. అలా బీజేపీ నుంచి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఓవరాల్గా తీసుకుంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకులు పార్టీ గెలిచినా ఓడినా, పార్టీ బలం ఉన్నా లేకపోయినా ఆ పార్టీతో ఉన్నారు కదా. మీరు ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వీళ్ళ పేర్లు ఎప్పటి నుంచి వింటున్నాం మనము. వాళ్ళకు అసలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి ఏ బలము లేనప్పుడు కూడా విన్నాం కదా. వీళ్ళందరి పేర్లు ఇప్పుడు రామచంద్రరావు, మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఇట్లా నేను ఒక 50 మంది పేర్లు చెప్పగలుగుతాను. గౌతమ్ రావు ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి, సో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను చూస్తున్నాను వీళ్ళని. నేను విద్యార్థి దశ నుంచి కమిటెడ్గా వాళ్ళు ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్తూ ఏబీవీపీలో పనిచేస్తూ ఇప్పుడు తన్నులు తింటూ, మురళీధరరావు అయితే కాల్పులు కూడా ఎదుర్కొన్నారు, రాడికల్స్ కాల్పులను. సో ప్రాణాలే పోయేది. ఇలా వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి అంటే విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్లో ఉంటూ బీజేపీలో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా వేరే పార్టీలో మారారా? ఇప్పుడు మీకు రామ్ మాధవ్ ఆ బీజేపీలో ఒక వెలిగాడు. ఒక వన్ ఫైన్ మార్నింగ్ మోడీ అమిత్ షాలతో ఏదో డిఫరెన్సెస్ వచ్చాయి, ముఖ్యంగా అమిత్ షాతో. రామ్ మాధవ్ను పార్టీ పదవుల నుంచి పక్కకు పెడితే వెళ్ళి ఆర్ఎస్ఎస్లో పనిచేసుకున్నాడు. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ పిలిచారు వాళ్ళకి అవసరం వచ్చి కాశ్మీర్లో. మరి అలా వేరే పార్టీలో సాధ్యమవుతుందా? రామ్ మాధవ్ లాగా పక్కకు పెడితే వెంటనే ఆ పార్టీలోకి వెళ్ళి ఉండడు, వెళ్ళిపోతాడు. రామ్ మాధవ్ కావాలనుకుంటే ఏ పార్టీలో చేరినా ఎంపేటాడు కదా. ఎందుకంటే ఆ జమ్మూ కాశ్మీర్ నార్త్ ఈస్ట్లో బీజేపీని అధికారంలోకి రప్పించడంలో కీలక భూమిక పోషించాడు. ఐడియాలజికల్గా ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ ఉండి చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడు. అలా నాయకుడు వస్తానంటే వేరే పార్టీలు ఎంపీలు ఇవ్వరా? కళ్ళు మూసుకొని ఇస్తారు. మరి వెళ్ళాడు ఎంపీ పదవి కొరకు. రామ్ మాధవ్ ఎంపీ పదవి కొరకే కావాలనుకుంటే వెళ్ళిపోయేవాడు కదా. వెళ్ళిపోలే కదా, తన ఆర్ఎస్ఎస్లో మళ్ళీ సంఘటనలో పనిచేసుకుంటూ ఉన్నాడు. సో మీరు ఇప్పుడు నితిన్ గడ్కర్ని మీరు ప్రభుత్వాలు తీసేయండి, ఆయన వేరే పార్టీలో పోతారా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తానన్నా కూడా పోడు. వెళ్ళి ఆయన ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కార్యాలయంలో కూర్చొని నాగ్పూర్లో ఇంట్లో ఉండి రోజు పొద్దున ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ చేస్తాడు నితిన్ గడ్కరీ. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ పీపుల్. ఐడియాలజికల్గా ఆర్ఎస్ఎస్ రైటా రాంగా, దట్ ఇస్ అ వెరీ డిబేట్. కానీ వారి కమిట్మెంట్ ఇస్ క్వశ్చన్ చేయలే కదా. అలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు కాంగ్రెస్లో ఎంతమంది దొరుకుతారు చెప్పండి? పదవి లేకపోయినా, సో ఎలాంటి పార్టీ కోసం, ఆశయాల కోసం
కమిటెడ్ అయి ప్రాణాలకు తెగించి పనిచేసే వాళ్ళు ఎంతమంది దొరుకుతారు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో. అందువల్ల ఆ పార్టీ స్వభావం వేరు, నిర్మాణం వేరు. ఆర్ఎస్ఎస్ తరహాలో పనిచేయండి అంటే కాంగ్రెస్ పార్టీ తరహాలోనే పనిచేస్తుంది. సో బియ్య పిండి లాగా గోధుమ పిండి ఉండదు, గోధుమ పిండి లాగా బియ్య పిండి ఉండదు కదా. మీరు బియ్య పిండిని పట్టుకొని నువ్వు కూడా గోధుమ పిండి లాగా జిగురు ఉండాలి అంటే ఎట్లుంటుంది జిగురు? దాని స్వభావమే కాదు అది బియ్య పిండిది. బియ్య పిండిలో నీళ్ళు పోయండి అతుక్కుంటుందా? గోధుమ పిండిలో నీళ్ళు పోతే అతుక్కుంటుంది. గోధుమ పిండి లాగా నీవు కూడా అతుక్కోవాలని బియ్య పిండి అంటే బియ్య పిండి ఏం చేస్తుంది పాపం? గోధుమ పిండి నువ్వు అతుక్కోవద్దు, బియ్య పిండిని చూడు అంటే గోధుమ పిండి స్వభావం, ఇది బియ్య పిండి స్వభావం. ఆర్ఎస్ఎస్ స్వభావమే, కాంగ్రెస్ స్వభావమే. ఏది మంచి ఏది చేయడం అనేది ఆయా పార్టీలు ఆయా సంఘటనలు నిర్ణయించుకుంటాయి. రైట్ సార్. ఇక ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యల మీద కపిల్ సిబల్ రాజ్యసభ సభ్యుడు రియాక్ట్ అయ్యారు సార్. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు అని చెప్పి ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని ప్రయోగించరాదు, జడ్జీలు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారా, ఏం జరుగుతోంది, ఎటు వెళ్తూ ఉన్నాం, జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుంది అని అనుకోలేదు అంటూ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. దానికి కపిల్ సిబల్ కౌంటర్, రాజకీయ ప్రకటనలు చేసే రాజ్యసభ చైర్మన్ను నేను ఎప్పుడూ చూడలేదు అంటూ ధన్ఖడ్ వ్యాఖ్యల్ని కపిల్ సిబల్ తప్పుపట్టారు సార్. సో ఇక్కడ రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు అన్నట్టుగా జరుగుతుంది. ఇప్పుడు రాజకీయ ప్రకటనలను చేసే రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని రాజ్యసభ చైర్మన్ ఎప్పుడు చూడలేదు కాదు. తన రాజకీయ బాసుల్ని మెప్పించటానికి ఏ స్థాయికైనా వెళ్ళేటువంటి ఉపరాష్ట్రపతులను నేనైతే చూడలేదు. అసలు ఏంటి ఆ భాష? అనుక్షిపణి. భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ పట్ల భారత ఉపరాష్ట్రపతికి ఉండాల్సిన గౌరవం అది. ఒక అనుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించింది అనొచ్చా? అంటే అనుక్షిపణి ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది, విధ్వంసం చేస్తుంది. అంటే దేశ ఉపరాష్ట్రపతి ఏమంటున్నాడు? భారత సుప్రీంకోర్టు విధ్వంసం చేస్తుంది అంటున్నాడు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చదవండి. అండర్మైనింగ్ ద అంటే ఒక న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని తగ్గించిన, దేశ పౌరుల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తే అది కోర్టు ధిక్కరణ నేరం అవుతుంది. భారత ఉపరాష్ట్రపతి పైన ఇమ్మీడియట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసేయాలి. ఈజ్ ఎ లాయర్ పర్సనల్లీ. కన్నా పొలిటికల్ బాసెస్ను మెప్పించడానికి లేదా మరోసారి పదవి కొరకు ఏ స్థాయికైనా వెళ్ళి, ఎందుకంటే ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదు. సో ఆయన ఈ ప్రాబ్లం ఎక్కడ బీజేపీలో అంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని వాళ్ళు ఎక్కువ డావుడి చేస్తారు. అంటే అప్పుడు నాస్తికులు దైవభక్తులు అయ్యారనుకోండి, ఎక్కువ పూజలు చేస్తారు. ఎందుకంటే నేను నాస్తికుడిని కదా, నన్ను ఆస్తికుడిగా గుర్తించడేమో అని అనుమానాలతో ఎక్కువ పూజలు చేస్తారు. సో అలాంటి కేసులు ఇవన్నీ. హేమంత్ బిశ్వా శర్మ ఒక కేసు, జగదీప్ ధంకర్ ఒక కేసు. అంటే తాము ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదు కనుక, తమకు హిందుత్వ ఐడియాలజికల్ మూరింగ్స్ లేవు కనుక, తమను ఎక్కడ ఓన్ చేసుకోదో సంఘటన అనే ఒక భయంతోనో అభద్రతతోనో ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటారు. మోర్ లాయల్ దెన్ ద మాస్టర్ అంటారే, ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడుతుంటారు. ఇది ఇందులో అందుకే వీళ్ళిద్దరు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మీకు, హేమంత్ బిశ్వా శర్మ, జగదీప్ ధంకర్. సో అసలు ఆ భాష ఏంటి? అనుక్షిపణిని ప్రయోగించారనే భాష. న్యూక్లియర్ మిసైల్ సర్వనాశనం చేస్తే ఏం మిగిల్చదు. సుప్రీంకోర్టు ఆ పని చేస్తుందా? అసలు సుప్రీంకోర్టు సియోమోటోగా వైస్ ప్రెసిడెంట్ పైన కేసు పెట్టాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్. నీకు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తుంది, నేను కాదని అన్నాను. సుప్రీంకోర్టు ఇటీవల ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే గవర్నర్ రాష్ట్రపతులకు ఉండేటువంటి అధికారాలు, అంటే వారు ఎంత సమయమైనా తీసుకోవచ్చా ఒక బిల్లుల పైన అన్నప్పుడు సుప్రీంకోర్టు తన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. ఇచ్చి ఎంత సమయమైనా తీసుకోవాలి అనేది కరెక్ట్ కాదు, ఇనాక్షన్కు లేదు. దే హ్యావ్ ఎ రైట్ టు యాక్ట్, దే హ్యావ్ రైట్ నాట్ టు యాక్ట్ అని సుప్రీంకోర్టు స్టాండ్ తీసుకుంది. దాన్నే పాకెట్ వీటో లేదు అంటారు. అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో లేదు. ఈ జడ్జిమెంట్ పైన నీకు భిన్నాభిప్రాయం అంటే కోర్టు పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ న్యాయ వ్యవస్థ ఇలా ఎలా మాట్లాడుతుంది, పార్లమెంటరీ సావర్నిటీ ఉంటుంది కదా అని మాట్లాడు. రైట్ ఆ రాంగా చర్చించుకోవచ్చు, అది ఎలా రాంగో కూడా చెప్తాను. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ డిసెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా తప్పు పట్టచ్చు, అదేం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు. కానీ న్యూక్లియర్ మిసైల్ అనే పదం వాడనేంటి అంటే, ఒక్కసారి దేశ ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు సర్వనాశనం చేస్తుంది దేశ ప్రజాస్వామ్యాన్ని అంటే, ఈ దేశ పౌరులకు సుప్రీంకోర్టు పైన విశ్వాసం దెబ్బతిన్నదా? మరి ఇది అనొచ్చా?
ఇలాంటి మాటలు అనొచ్చా? సో నన్ను ఒకవేళ ఉపరాష్ట్రపతిని నేను ఇలా విమర్శిస్తున్నందుకు నా పైన కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ పెట్టి నన్ను అరెస్ట్ చేసినా నేను గట్టిగా ఇలాగే మాట్లాడతా ఇన్ డిఫెన్స్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థను దేశ ఉపరాష్ట్రపతి గౌరవించకపోతే ఖచ్చితంగా దేశ ఉపరాష్ట్రపతి పక్షాన ఉండకూడదు, ఉంటుంది దేశద్రోహం అవుతుంది. ఖచ్చితంగా దేశ సుప్రీంకోర్టు పక్షాన దేశభక్తియుత పౌరులందరూ సమీకృతం కావాలి. ఇది సుప్రీంకోర్టు పైన దాడి, ఇది న్యాయ వ్యవస్థ పైన దాడి, ఇది ఎమర్జెన్సీ మైండ్ సెట్, ఇది ఒక డిక్టేటరోటోరియల్ మైండ్ సెట్. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మాకు అడ్డం వస్తుంది మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి అని యొక్క ఆక్రోశం మీకు సుప్రీంకోర్టు పైన కనబడుతుంది. వాట్ ఈజ్ దిస్ పాయింట్? ఆయన లా మినిస్టరా? ఆయన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో కూడా భాగం కాదు. ఆయనకి ఏం సంబంధం ఇది? సో ఆయన అంటే రాష్ట్రపతి మరి ఎందుకో రాష్ట్రపతి మాట్లాడలేదు, రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన చేయలేదు. మీరు గమనించండి ఎంత హుందాతనాన్ని ద్రౌపది ముర్ము గారు ప్రదర్శించారు. చూడండి, ఎక్కడన్నా రాష్ట్రపతి ఇష్యూ ఏంటి? రాష్ట్రపతి అధికారాల గురించి కదా సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రపతి ఎక్కడైనా ఒక చిన్న ప్రకటన రాష్ట్రపతి కార్యాలయం చేసిందా? మరి ఆ రాష్ట్రపతి చూపినటువంటి సంస్కారము, రాష్ట్రపతి చూపినటువంటి ఉందాతనాన్ని ఉపరాష్ట్రపతి చూపెట్టాలా వద్దా? మరి ఉపరాష్ట్రపతి ఇలా బరి తెగించి మాట్లాడితే సుప్రీంకోర్టు పైన నీకు డిఫరెన్స్ ఒపీనియన్ ఉండొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, సుప్రీంకోర్టు చేసింది తప్ప ఉపరాష్ట్రపతి చెప్పేది రైటా? వైస్ ప్రెసిడెంట్ మొదటి నుంచి కూడా పార్లమెంటరీ సావర్నిటీ అనే ఒక కాన్సెప్టు కాన్స్టిట్యూషన్లో లేనిది, రాజ్యాంగ వ్యతిరేకమైన భావనను ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. ఏంటి పార్లమెంటరీ సావర్నిటీ అంటే? ప్రజలెన్నుకున్న పార్లమెంటుకే అధికారాలు ఉంటాయి తప్ప ఇంకెవరికి అధికారం ఉండదు అని. ఇది భారత రాజ్యాంగం అంగీకరించదు. ఇఫ్ ఈ డజంట్ నో వాట్ కెన్ ఎనీబడి డూ, ఇది లాయర్, పర్సనల్లీ లాయర్ అయినా. మరి రాజ్యాంగం చదవండి ఒకసారి, కేశవానంద భారతి కేసు చదివితే తీర్పు చదివితే అర్థమవుతుంది కదా. సామాన్యులకు నేను ఈ చూస్తున్న వారికి ఒక అపీల్ ఏంటంటే, దయచేసి మీరు కేశవానంద భారతి కేసు తీర్పు చదవండి. భారత వైస్ ప్రెసిడెంట్ ఎంత అన్కాన్స్టిట్యూషనల్గా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ సావర్నిటీ అంటే దేశములో సుప్రీం అనేది పార్లమెంటే అని ఎక్కడన్నా ఉందా? సుప్రీం అనేది పార్లమెంట్ అని లేదు. భారతదేశంలో సుప్రీంకోర్టు కూడా సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం. రాజ్యాంగాన్ని అన్వయించే అధికారం భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకి ఇచ్చింది. యు లైక్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్, జగదీప్ ధంకర్ చెప్పడు. ఇట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. సుప్రీంకోర్టు హైకోర్టులే చెప్తాయి అది రాజ్యాంగబద్ధమా కాదా అని. ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒక్కసారి వైస్ ప్రెసిడెంట్ చదివితే మంచిది. పెద్దలు ఆయనకు రాజ్యాంగం తెలియదని అంటలేను. రాజకీయ భాషలను మెప్పించేటానికి తనకున్న అపారమైన రాజ్యాంగ పరిజ్ఞానాన్ని కూడా షెల్ఫ్లో పెడితే ఎలా అనేది నా బాధ. ఈజ్ అ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ కదా. సో అపారమైన తన రాజ్యాంగ పరిజ్ఞానాన్ని తన రాజకీయ భాషలు మెప్పించడానికి షెల్ఫ్లో పెట్టకూడదు. ఎప్పుడు కూడా మేధో సంపత్తిని దాసోహం చేయకూడదు. సో మేధో సంపత్తిని ఒక మేధోపరమైనగా వాడుకోవాలి. ఆర్టికల్ 142 ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ చేసే క్రమంలో ఏ ఆదేశాన్నైనా ఇచ్చే అధికారం రాజ్యాంగమే సుప్రీంకోర్టు కల్పించింది. ఓకే, మీకు ఆ అధికారం బాగాలేదనుకుంటే మీరు ఆర్టికల్ 142ను రద్దు చేస్తారని పార్లమెంట్లో చట్టం పెట్టని నిలబడతో లేదో చూద్దాం. ఆర్టికల్ 143 ఏం చెప్తోంది? ఒక అంశం పైన కాన్స్టిట్యూషనల్ ఏం చెప్తోంది అని కావాలంటే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు రెఫర్ చేస్తాడు, ఇది కాన్స్టిట్యూషనలా కాదా మీ ఒపీనియన్ చెప్పాడని. ఎందుకు పెట్టిన రాజ్యాంగంలో? మరి ప్రెసిడెంట్కి ఎందుకు? ప్రెసిడెంట్ తెలియదా? ప్రెసిడెంట్కి అన్ని తెలుసు. ప్రెసిడెంట్ ఏం సుప్రీంకోర్టు అడుగుడు అని అనలే రాజ్యాంగం. సో గతంలో మీరు హిస్టరీ తీయండి, గూగుల్లో కొట్టండి వస్తాయి. ప్రెసిడెన్షియల్ రెఫరెన్సెస్ టు సుప్రీంకోర్టు అని గూగుల్లో కొడితే ఇదివరకు సుప్రీంకోర్టుకు ప్రెసిడెంట్ ఏమేమి రెఫర్ చేశాడో వస్తాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ టు సుప్రీంకోర్టు ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు రెఫరెన్స్ టు ప్రెసిడెంట్ లేదే. ఎందుకు ఒక రాజ్యాంగం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ టు సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే మరి ప్రెసిడెంట్కే రాజ్యాంగం మొత్తం చెప్పే అధికారమే ఉంటే సుప్రీంకోర్టు రెఫర్ చేయమని రాజ్యాంగంలో ఎందుకు ఉంటుంది? అందువల్ల భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని అన్వయించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకే ఉంది. అదే చెప్పింది సుప్రీంకోర్టు. మీకు ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు రాజ్యాంగబద్ధమా కాదా అని అనుమానం ఉంటే దాన్ని మాకు రెఫర్ చేయండి అన్న తప్పే ఉన్నదలా. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు సుప్రీంకోర్టు ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు,
రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే రాజకీయ సంస్కృతిలో భాగమైనప్పుడు న్యాయ వ్యవస్థ రియాక్ట్ కావాల్సి వచ్చింది. తప్పే ఉన్నది. నిజంగానే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా తమిళనాడు గవర్నర్ వ్యవహరించుంటే సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? పంజాబ్ గవర్నర్ అయ్యుంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుంటే, కేరళ గవర్నర్ వ్యవహరించుంటే, తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసాయి వ్యవహరించుంటే, బీజేపీ నియమిత గవర్నర్లందరూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుంటే సుప్రీంకోర్టు ఈ మాట చెప్పేదే కాదు కదా. ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండా పెడతాడు. విచిత్రం చూడండి, వైస్ ప్రెసిడెంట్ పార్లమెంటరీ సావర్నిటీ, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు ఉంటుందా అధికారం, సుప్రీంకోర్టుకు ఉంటుందా అని అడుగుతున్నాడు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు ఉంటుందా, గవర్నర్కు ఉంటుందా? దీన్ని వైస్ ప్రెసిడెంట్ సమాధానం చెప్పాలి. ఎంత రాజకీయంగా ఇది దిగజారుడు అభిప్రాయం మీరు ఆలోచించండి. నిజంగా ఒక ప్రిన్సిపల్ నీకున్నది, ఎస్ పార్లమెంటరీ సావర్నిటీకి నేను ఓటరీ మద్దతు అని వైస్ ప్రెసిడెంట్ అనుకున్నాను అనుకోండి, సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుందా, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు అధికారం ఉంటుందా అని అడుగుతున్నాడు. మరి ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు అధికారం ఉంటుందా, గవర్నర్కి అధికారం ఉంటుందా అని సుప్రీంకోర్టు అడిగింది. మరి అక్కడ మాత్రం గవర్నర్కి అధికారం ఉంటుంది అంటాడు. ఎంత అన్డెమోక్రటిక్గా చూడండి, ఎంత పొలిటికల్ బాసెస్ను మెప్పించి మళ్ళీ పదవి కొరకు పడే తపన కాదా అది? ఆశ్చర్యం వేస్తే చూడండి. అరే ఏం మరి ప్రజలు ఎన్నుకున్న శాసనసభ కన్నా గవర్నర్ గొప్పవాడా? ప్రజలు ఎన్నుకున్న శాసనసభ కన్నా రాష్ట్రపతి గొప్పవాడా? ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ కన్నా సుప్రీంకోర్టు గొప్పదా అంటే, ప్రజలు ఎన్నుకున్న శాసనసభ కన్నా రాష్ట్రపతి గవర్నర్లు గొప్పవాళ్ళు అవుతారా? రాజ్యాంగరీత్యా వాళ్ళు గొప్ప వాళ్ళే, గౌరవిస్తాం. అధికారం ఎవరుకుంటుంది అన్నది పాయింట్ కదా. గొప్ప అనేది ఏంటి, ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాను నేను, వారి మేధోశక్తి కాంటెక్స్ట్లో కాదు, వారికి ఉండే గౌరవం కాంటెక్స్ట్లో కాదు. రాజ్యాంగ రీత్యా ప్రజాస్వామ్యములో ఎవరు పవర్ఫుల్? మీరు ముఖ్యమంత్రి పవర్ఫుల్లా లేకుంటే చీఫ్ సెక్రటరీ పవర్ఫుల్లా? చీఫ్ సెక్రటరీని ప్రజలు ఎన్నుకోలేదు. చీఫ్ సెక్రటరీ మేబీ మచ్ మోర్ బిగ్గర్ ఇంటలెక్చువల్ దెన్ చీఫ్ మినిస్టర్. చీఫ్ సెక్రటరీ 40-30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ తెచ్చుకుంటే చీఫ్ సెక్రటరీ అవుతారు. నాలెడ్జ్ ఉండొచ్చు, ఉన్నా కూడా చీఫ్ మినిస్టర్ ఆదేశాలకు లోబడి పనిచేయాలి. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ఈజ్ నాట్ మెరిటోక్రసీ, ప్రజాస్వామ్యం ఈజ్ నాట్ ప్లూటోక్రసీ. ప్రజాస్వామ్యం డెమోక్రసీ. అది ఇక నచ్చినా నచ్చకపోయినా శాసనసభ ఈజ్ పవర్ఫుల్ కదా. శాసనసభ కన్నా గవర్నర్ గొప్పవాడైతారా? ఇదో మాట్లాడాడు. అందువల్ల ఎక్కడ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు ఉల్లంఘించి భ్రష్టు పట్టిస్తే ఆ రాజ్యాంగ పరిరక్షణకు కోర్టులు ముందుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆర్టికల్ 356 పైన తీర్పు చదవండి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు, మీరు కేశవానంద భారతి కేసు చదవండి, పుట్టుస్వామి కేసు చదవండి, ఇందిరా సాహ్ని కేసు చదవండి. ఇవన్నీ హిస్టారికల్ జడ్జిమెంట్ కాదు. సుప్రీంకోర్టు అద్భుతమైన క్రియేటివ్ జడ్జిమెంట్స్ ఇచ్చి ఈ దేశాన్ని కాపాడింది కదా. అలాంటి సుప్రీంకోర్టు పైన ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు దాడి చేస్తే నరేంద్ర మోడీ ఇద్దరికి పని చెప్పినట్టున్నాడు. కిరణ్ రిజిజు, ఇంకోటి జగదీప్ ధంకర్. వీళ్ళు రోజు చేసే పని ఏంటంటే కోర్టులు తిట్టడం, సుప్రీంకోర్టును అటాక్ చేయడం. సుప్రీంకోర్టును బలహీనపరచాలి అనేది ఒక పెద్ద వ్యూహం. సుప్రీంకోర్టు బలహీనపరిస్తే ఏమైతే నిరంకుశత్వం వస్తుంది. అది కోరుకుందామా? ఎమర్జెన్సీలో జరిగింది అదే కదా, ఇందిరాగాంధీ చేసింది అదే కదా. సుప్రీంకోర్టు బలహీనపరిస్తే ఈ దేశంలో ఏమైంది? ఎమర్జెన్సీ చీకట్లు వచ్చాయి. అన్ఫార్చునేట్లీ ఆ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో భాగమైన రాజకీయవేత్తలు, ఎమర్జెన్సీ బాధితులు ఇవాళ మళ్ళీ ఎమర్జెన్సీ మైండ్ సెట్ ప్రదర్శిస్తే ప్రజాస్వామ్యవాదులుగా ఆవేదన వ్యక్తం చేయాల్సి వస్తాయి కదా. రాజ్యసభ పదవికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసే క్రమంలో విజయసాయిరెడ్డి ఇక రాజకీయాలను వదిలేస్తూ ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటాను అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన చాలా సందర్భాల్లో రాజకీయాలే మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో రీసెంట్గా ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ రాబోతూ ఉన్నారనే ఒక సిగ్నల్స్ ఇచ్చారు. సో నెంబర్ 2 నుంచి 2000 స్థానానికి పడిపోయా. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, వేధింపులు తట్టుకోలేకే బయటకు వచ్చాను, భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలంటే వస్తాను అనే ఒక మాట ఆయన చెప్పిన పరిస్థితి. సార్, ఇప్పుడు రాజ్యసభకు ఆయన రిజైన్ చేశారు అంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి అదే స్థానం నుంచి ఆయన రాజ్యసభకు వెడతారనే ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానాన్ని అన్నామలైకి ఇస్తూ ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది సార్. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి పాత్ర ఏ రకంగా ఉండబోతోంది? అంటే రాజకీయ వ్యవసాయం చేస్తున్నారేమో బహుశా, ఎందుకంటే పొలిటికల్ అగ్రికల్చర్. ఆయన అనేది నిజం, వేధింపులు భరించలేకనే బయటకు వచ్చాడు. కానీ వేధించింది ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. ఎవరు వేధించారు, ఎందుకు వేధించారు, వేధింపులు ఎవరు? మనందరికీ తెలుసు, దేశంలో
ఎవరు ఎందుకు బయటకు వస్తున్నారు, ఏ వేధింపుల వల్ల బయటకు వస్తున్నారని దేశమంతటా చూస్తున్నాం కదా. సో అది మహారాష్ట్రలో చూసాం, అస్సాంలో చూసాం, బెంగాల్లో చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూసాం. సో ఎవరు ఎక్కడ వేధించబడుతున్నారు, ఎందుకు వేధింపులకు గురవుతున్నారు, వేధింపులకు గురైన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, తర్వాత ఇవన్నీ దేశమంతా చూస్తున్న రాజకీయమే. బహుశా ఆ వేధింపులే అయి ఉండవచ్చు, కానీ ఈ వేధింపులు అనవచ్చు. ఈ వేధింపులు కూడా ఉండవచ్చు, కానీ ఆ వేధింపులు ప్రధానమై ఉంటాయి. సో ఇది కారణం, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఆయన బీజేపీలో చేరుతాడనేది డే 1 నుంచి నేను చెప్పింది. నాకేమీ జ్యోతిష్యం తెలియదు, నేనే విజయసాయి రెడ్డితో మాట్లాడలేదు. కానీ రాజకీయాలని పరిశీలించితే ఇది పొలిటికల్లీ యాక్టివ్ పర్సన్. సడన్గా ఆయన ఆర్గానిక్ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేస్తాడు? సో ఆయన సేంద్రీయ వ్యవసాయం చేస్తే రాజకీయాలు ఎందుకు మాట్లాడతాడు? సో మంచి వంగడాలు ఏంటి, మిల్లెట్ల సాగు, అందులో సస్యరక్షణ చర్యలు ఏంటి, అవి మాట్లాడతారు. ఆయన డే 1 నుంచి పాలిటిక్సే మాట్లాడుతున్నాడు. ఇది పొలిటికల్లీ సావీ పర్సన్. ఎక్కడ చేరుతాడు, ఆయన ఏ పార్టీలో చేరుతాడు? వైసీపీలో మళ్ళీ పోలేడు, ఎందుకంటే నెంబర్ 2 నుంచి నెంబర్ 2000 స్థానాన్ని పడిపోయాడు కనుక. సో అటు పోలేడు. ఇక ఎటు పోవాలి? సో బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా జనసేనకు రావాలి, ఒక పాసిబిలిటీ. టీడీపీలో రావాలంటే టీడీపీ వాళ్ళకు కాస్త ఎంబరాస్మెంటు, ఎందుకంటే వాళ్ళు నిన్నటిదాకా విజయసాయి రెడ్డిని అటాక్ చేశారు కనుక. జగన్ ఎంత అటాక్ చేశారో విజయసాయి రెడ్డిని అంత అటాక్ చేశారు. జగన్ను విజయసాయి రెడ్డి తేడా చూడకుండా అటాక్ చేశారు. ఇప్పుడు వచ్చి విజయసాయి రెడ్డి తెలుగుదేశంలో చేరితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత మేరకు డైజెస్ట్ చేసుకోగలవు? సో అదొక చంద్రబాబు నాయుడు విశ్వసనీయతకే ప్రశ్న అవుతుంది. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ హెజిటేట్ చేయొచ్చు. సో టీడీపీ ఎప్పుడైనా తన పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేకపోతే ఏం చేస్తుంది? మిత్రపక్షానికి పంపిస్తుంది. మీకు అనపర్తిలో తన పార్టీ లిస్ట్లో రామకృష్ణారెడ్డి, మీరు గూగుల్లో చూడండి, టీడీపీ ఫస్ట్ లిస్ట్లోనే 18th పేరేది ఉంటుంది, నాకు గుర్తున్నంత వరకు 18 సీరియల్ నెంబర్ ఒకసారి చూడండి. టీడీపీ ఫస్ట్ లిస్ట్. ఆయన ఇప్పుడు ఎవరు, ఏ పార్టీ ఎమ్మెల్యే? బీజేపీ ఎమ్మెల్యే. టీడీపీ ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి బీ ఫారం ఇచ్చాక ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయ్యాడు. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇది ఒక రాజకీయ వ్యూహం. తన పార్టీ తనలో చేర్చుకోలేకపోతే వేరే పార్టీలో పంపిస్తారు, వేరే పార్టీలో ఫెసిలిటేట్ చేస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరుకున్న జనసేనలో ఎందుకు చేరాడు? సో విజయసాయి రెడ్డికి ఉన్న మిగిలిన అవకాశం ఏంటి? జనసేనలో చేరాలి. కానీ ఆయన పార్లమెంట్ మెంబరు, ఆయన జాతీయ రాజకీయాలతో సంబంధం ఉండాలని కోరుకునే వ్యక్తి. బీజేపీ జాతీయ నాయకత్వంతో పరిచయాలు ఉన్న వ్యక్తి కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో విమర్శ వచ్చేది, ముఖ్యమంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరకదు, కానీ విజయసాయి రెడ్డికి మాత్రం అమిత్ షా అపాయింట్మెంట్ వెంటనే దొరుకుతుంది అని. సో అలాంటి వ్యక్తి మరి సహజంగానే జాతీయ పార్టీలో చేరాలి కదా. సో అందువల్ల బీజేపీలో చేర్చుకుంటారు. మరి ఈ గ్యాప్ ఎందుకు? ఈ గ్యాప్ పీరియడ్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్లో ఒక రూల్ ఉంటుంది, డిప్యుటేషన్ రూల్. 5 ఏళ్ల పాటు నువ్వు వేరే డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్ వెళ్తే ఇంకో 1 year కూలింగ్ పీరియడ్ అంటాడు. అంటే ఒక 1 year మళ్ళీ వచ్చి పేరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసి మళ్ళీ కావాలంటే డిప్యుటేషన్ లేచ్చు. దానికి కూలింగ్ పీరియడ్, దానికి ఒక ప్రత్యేకంగా జీవో ఉంది కూలింగ్ పీరియడ్కు. సో బహుశా ఇది కూడా కూలింగ్ పీరియడ్లో భాగం. ఎందుకంటే వెంటనే బీజేపీలో చేరితే బీజేపీ వాళ్ళు కూడా డైజెస్ట్ చేసుకోలేరు. సో ఆయన శ్రేణులు కూడా ఇదేంటి, మనం ఇంత అవినీతి పరుడని A2 అని ఇన్ని విమర్శలు చేశామే, మళ్ళీ ఎట్లా చేర్చుకుంటామని. అయితే అశోక్ చవాన్ చేర్చుకోలేదా ఆదర్శ్ సొసైటీలో? ఆయన అవినీతి పరుడని చెప్పి పార్లమెంట్లో లిస్ట్లో ఆయన పేరు పెట్టి మళ్ళీ వారం రోజుల్లో ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చింది బీజేపీ. శివేంద్ర అధికారిని చేర్చుకోలేదా? హేమంత్ విశ్వాస్ శర్మను చేర్చుకోలేదా? ఇలా అవినీతి పనులను చాలామందిని చేసుకున్నారు కదా, ఆరోపణలు ఉన్న వాళ్ళని అనొచ్చు. కానీ కాస్త ఎబ్బెట్టుగా అనేది ఉంటుంది, అర్జెన్సీ కూడా లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర వచ్చినాయి, లేదు విజయసాయి రెడ్డి పెద్ద మాస్ లీడరు, లేదు ఆయన వెనకాల 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం మార్చడానికి ఉపయోగపడుతుంది అనేది లేదు. ఇప్పుడు అశోక్ చవాన్ చేర్చుకున్నారంటే ఆడ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు, శివేంద్ర అధికారిని చేర్చుకున్నారంటే ఆయన మమతా బెనర్జీకి నెంబర్ 2గా ఉండే. సో సందర్భం ఉంటుంది. ఇప్పుడు సందర్భం కూడా లేదు, కాస్త కూలింగ్ పీరియడ్ ఇచ్చారనుకోండి. కూలింగ్ పీరియడ్లో ఏం చేయాలైనా, అందుకొరకు ఇప్పుడు బీజేపీలో చేరటానికి బహుశా కూలింగ్ పీరియడ్లో ఉన్నాడు. సో ఆ తర్వాత బీజేపీలో చేరుతాడు. మరి అప్పటిదాకా కామ్గా ఉండవచ్చు కదా? కామ్గా ఉండరు. ఎందుకు ఉండరు అంటే, వైసీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత వైసీపీని జగన్ను డ్యామేజ్ చేయడానికి కొంతమందికి ఆ బాధ్యత ఇస్తారు. ఆయన ఇప్పుడు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చాడు,
బయటికి రావడమే పెద్ద నష్టం కదా, ఇంకా ఎక్కువ నష్టం చేయి. ఇప్పుడు మన మహాభారతంలో దీనికి కథ ఉంటుంది. సో మహాభారతంలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. అంటే యుద్ధనీతికి మహాభారతం బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా సందర్భాల్లో ఉదాహరణలు ఇస్తాను మీకు. ఘటోత్కచుడు యుద్ధం చేశాక ఘటోత్కచుడిని ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తితో కర్ణుడు పడగొడతాడు. అంటే అర్జునుడి కొరకే దాచిపెట్టుకుంటాడు దాన్ని. ఎందుకంటే కవచకుండలాలు ఇంద్రుడికి దానం చేసిన తర్వాత కర్ణుడు ఇంద్రుడు అడుగుతాడు, నువ్వు ఇంకేమైనా కొరక అంటే ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు ఈ కర్ణునికి అంటాడు. అయినా కూడా నీ యొక్క దాన గుణానికి మెచ్చి ఈ శక్తిని ఇస్తున్నాను, కానీ కండిషన్ ఉంటుంది దీనికి, ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్తాడు. దాన్ని దుర్యోధనుడు ఏం చేస్తాడు, దాచిపెట్టుకో, మనం అర్జునుడి మీద వాడతాం, దాంతో యుద్ధం మొత్తం డైరెక్షన్ మారిపోతుంది అని దాచిపెడతారు. కానీ ఈలోగా ఘటోత్కచుడు రంగప్రవేశం చేస్తాడు. ఒక రాత్రిపూట యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, ఇక రాత్రిపూట యుద్ధం అంటే రాక్షసులు మామూలు యుద్ధం చేయరు, బీభత్సాన్ని సృష్టిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి కర్ణునితో అంటాడు, ఆ అర్జునుడు తర్వాత చూద్దాం, ఇప్పుడు మనం బతుకుంటే కదా అర్జునుడితో పోరాటం, ఈలోగా ఈ ఘటోత్కచుని చేతిలో చచ్చిపోయేటట్టున్నాం, ప్రయోగించు అంటాడు. కర్ణుడు అంటాడు కూడా, ఇది అర్జునుడి కొరకు దాచుకున్నాం కానీ అవన్నీ నడవదు, మనం బతకాలి కదా అంటాడు. అప్పుడు ఘటోత్కచుడు ప్రయోగిస్తాడు. ఘటోత్కచుడు ఆ ఇంద్రుని ఆయుధానికి పతనమైనప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, నాయనా నీవు రాక్షసులు కదా, రాక్షసులకు ప్రత్యేక శక్తి ఉంటుంది, నీ శరీరాన్ని భారీగా విస్తరించి వెళ్ళి కౌరవ సైన్యం మీద పడు, నీ శరీరం కింద పడి కూడా కొన్ని వేల మంది చచ్చిపోతారు అంటాడు. అప్పుడు ఘటోత్కచుడు తన శరీరాన్ని పెంచి ఆ భారీ కాయంతో వెళ్ళి కౌరవ సైన్యం మీద పడితే, ఘటోత్కచుడు చేతిలో చనిపోయిన వాళ్ళు ఎంతమందో తెలియదు కానీ ఈ ఘటోత్కచుడు ఈ శరీరం కింద పడి చాలామంది కౌరవులు చనిపోతారు. దీన్ని ఘటోత్కచ యుద్ధనీతి అని అంటే పేరు ఎవరు పెట్టారు నాకు తెలియదు, నేనే పెట్టిన, నేను దీన్ని ఘటోత్కచ యుద్ధనీతిగా చెప్తాను. సో ఏంటి ఘటోత్కచ యుద్ధనీతి, నీవు వెళ్ళిపోతున్నప్పుడు కూడా శత్రువుకు వీలైనంత నష్టం చేయి, నీ ప్రత్యర్థికి వీలైనంత నష్టం చేయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి సరిగ్గా అదే పాత్ర కదా, వైసీపీ నుంచి బయటికి వచ్చాడు, ఆ నష్టం ఆల్రెడీ జరిగింది, ఇంకా మ్యాక్సిమం నష్టం చేసి జగన్ని ఎంత భ్రష్టు పట్టించి అప్పుడు మెల్లగా కూలింగ్ పీరియడ్ అయిపోయినాక బహుశా బీజేపీలో చేరుతాడేమో, బీజేపీలో చేరకపోతే జనసేనలో చేరుతాడేమో, వైసీపీకి అయితే రిటర్న్ రాడు కదా. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, అసాధ్యమని నేను అనను. బట్ ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఈ కూలింగ్ పీరియడ్లో ఈ ఘటోత్కచ యుద్ధనీతిని ప్రదర్శించి ఆ తర్వాత మళ్ళీ చేరాల్సిన చోటుకి చేరుతాడు. రైట్ సార్. ఇక సార్, ఈ మధ్యకాలంలో ప్రియుడి మోజులో పడి భర్తల్ని చంపేస్తున్న భార్యల సంఖ్య ఎక్కువైపోతుంది సార్. రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. మీరట్లో భర్తను ప్రియుడి సహాయంతో చంపేసి సిమెంట్ ఫిల్డ్ డ్రమ్లో దాచిపెట్టిన ఒక భార్య, అలాగే జైపూర్లో, అలాగే యూపీలో, రీసెంట్గా హర్యానాలో చండీగఢ్లో యూట్యూబర్ ఒక ప్రియుడి సహకారంతో భర్తను చంపేసింది. అండ్ మీరట్లో భర్తను చంపేసి పాము కాటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చనిపోయిన తర్వాత ఒక పామును కూడా తీసుకొచ్చి అక్కడ మంచం మీద పడేసిన పరిస్థితి. ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇటువంటి వార్తలు వింటూ ఉన్నాం సార్. ఎందుకు సార్ భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు ప్రియుడి మోజులో పడి? ఎందుకు జరుగుతోంది ఇదంతా? అంటే ఈ టాపిక్ విశ్లేషించేటప్పుడు మనకు ఒక స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే, దీన్ని బట్టి భార్యలందరూ ప్రియుల సహకారంతో భర్తలు చంపుతున్నారు అనే ఒక రాంగ్ కంక్లూషన్కి రావద్దు. 2, మహిళలందరూ క్రిమినల్ మైండ్తో మారిపోతున్నారు. దానివల్ల అసలు భార్యల్ని హింసించి వేధించి చంపేటువంటి భర్తలు కాదు, భర్తలే చంపే వాళ్ళే భార్యలు ఎక్కువ అయ్యారు అని మెజారిటీ అసలు భర్తలే బాధితులు అనే కంక్లూజన్ కూడా రాకూడదు. ఎక్కడ ఎంపరికల్ ఎవిడెన్స్ లేదు. దీస్ ఆర్ ఆల్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. ఎందుకు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ మరి ఇంత పాపులర్గా మీరు అన్న నిజం, రోజు పేపర్లో ఎందుకు వస్తుందంటే, ఆడిటీ ఈజ్ న్యూస్ వాల్యూ. అంటే ఏదైనా స్ట్రేంజ్ ఉంటే న్యూస్ వాల్యూ అవుతుంది. భర్త భార్యను చంపితే న్యూస్ ఎట్లయితుంది? భార్య భర్తను చంపితే న్యూస్ అవుతుంది. మనం చిన్నప్పుడు చదివినా కదా, వెన్ ఎ డాగ్ బైట్స్ ఎ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్, బట్ వెన్ ఎ మ్యాన్ బైట్స్ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని జర్నలిజంలో ఫస్ట్ డే చెప్తారు. అంటే మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, ఎందుకంటే కుక్క పనే కరవడము, మనిషి పనే కరిపించుకోవడం కనుక
కానీ మనిషి వెళ్ళి కుక్కను కరిచాడు అనుకో, అది వార్త అవుతుంది. సో వార్తకు ఉండేటువంటి లక్షణం ఆడిటీ. సో ఆడిటీ ఈజ్ ఎ న్యూస్ వాల్యూ. సో అందువల్ల సాధారణ ప్రవర్తన భార్యల్ని హింసించే భర్తలు, యునిక్ స్ట్రేంజ్ బిహేవియరు భర్తల్ని హింసించే చంపే భార్యలు, అందుకొరకు ఇవి వార్తలుగా ఎక్కువ వస్తున్నాయి. అంతే తప్ప దీన్ని బట్టి మెజారిటీ ఇన్సిడెంట్స్ ఏవి అని కంక్లూజన్కు రాకూడదు. ఎందుకంటే బేస్డ్ ఆన్ రీసెర్చ్ దీనిపైన అంటే ఏదో వేగ్గా మాట్లాడకూడదు అని దీనిపైన రీసెర్చ్ స్టడీస్ ఏంటి అని చూశాను నేను. ఘనాలో ఒక రీసెర్చ్ స్టడీ జరిగింది, అమెరికాలో స్టడీ ఉంది, దేశంలో వాస్తవంగా నాన్ వెస్టర్న్ కంట్రీస్, వెస్ట్లో కొన్ని స్టడీస్ ఉన్నాయి. నాన్ వెస్టర్న్ కంట్రీస్లో దేర్ ఇస్ స్కేర్సిటీ ఆఫ్ లిటరేచర్. అంటే సోషల్ సైన్స్ రీసెర్చ్లో రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటారు. ఒక అంశం పైన మనం ఒక అవగాహన రావడానికి ముందు ఎగ్జిస్టింగ్ స్టడీస్ని సర్వే చేయాలి. నేను ఇప్పుడు మీకు రీసెర్చ్ గేట్ అంటారు, పిహెచ్డి చేసే ప్రతి స్టూడెంట్కు తెలుసు. రీసెర్చ్ గేట్ అనేది ఇట్ ఈజ్ లైక్ ఏ సోర్స్ ఆఫ్ రీసెర్చ్ డేటా. సో దాంట్లో కూడా స్టడీ చేస్తే వెరీ వెరీ లిమిటెడ్ రీసెర్చ్ ఉంది. నిజంగా దీనిపైన పరిశోధనలు జరగాలి మరింతగా. వాట్ ఈస్ ద సోషలాజికల్ ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ది సైకాలజికల్ ఫ్యాక్టర్స్, ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి కారణాలు ఏంటివి, ఈ పెక్యూలియర్ సోషల్ బిహేవియర్కు రీజన్ ఏంటి, ఇంత ఎందుకు కలుగుతున్నాయి అనేది ఇంకా లోతైన పరిశోధన మనం జరగాల్సిన అవసరమవుతుంది. అన్ఫార్చునేట్లీ ఈవెన్ టుడే దెర్ ఈజ్ డెర్త్ ఆఫ్ లిటరేచర్. అంటే దీనిపైన అవసరమైనంత పరిశోధనలు ఇంకా జరగలేదు కనుక మనం ఏమి చెప్పినా దే ఆర్ లార్జ్లీ హైపాథెసిస్ అంటారు రీసెర్చ్లో. హైపాథెసిస్ ఏంటంటే నీవు ఒక ఇది కారణం అయి ఉంటుంది, ఇది బహుశా దిస్ ఈజ్ ద ఫైండింగ్ అని అంచనాకు వచ్చి దానికి అనుగుణంగా పరిశోధన జరిపి హైపాథెసిస్ను రైట్ ఆ రాంగ్గా ప్రూవ్ చేసుకుంటారు. సో అందువల్ల ఇప్పుడు నేను చేసే విశ్లేషణ మోర్ ఫైండింగ్ కంక్లూజివ్ ఎవిడెన్స్గా కాకుండా ఇట్ ఈస్ మోర్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎన్ హైపాథెసిస్. ఈ హైపాథెసిస్లో ఉండే మొదటి అంశం ఏంటంటే దీనికి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సో అంటే డైవర్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. అంటే విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉండదు, ధైర్యమే చేయకపోవచ్చు, కుటుంబ సంబంధాలే కారణం కావచ్చు. డైవర్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్గా భావించినప్పుడు, లివింగ్ ఇంపాసిబుల్ అయినప్పుడు, అంటే ఆ వ్యక్తితో జీవించడం అసాధ్యమైనప్పుడు, సో ఇక ఆ రకమైన అంటే బాధ అనుభవించడమో నిరంతరం, అంటే ఆ వేధింపులోమో ఆగవు. సో అలాంటి పరిస్థితుల్లో క్షణికావేశానికి గురై ఈ రకమైన దుర్మార్గాలకు పాల్పడుతున్న భార్యలు ఉన్నారు. ఇది మొదటి ఫైండింగ్. అంటే డైవర్స్ నాట్ అన్ ఆప్షన్గా భావిస్తారు ఆ క్షణం వారు. అంటే ఆ వివాహం నుంచి విడిపోయి బయటికి రాసే ధైర్యం చేయలేరు. లివింగ్ ఈజ్ ఇంపాసిబుల్, జీవించలేరు అతనితో. ఈ వేధింపులోమో నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. మీరు అనొచ్చు మరి డైవర్స్కే సాధ్యం కాదని ధైర్యం చేయని వ్యక్తి హత్య లాంటి నేరానికి ఎలా చేస్తారు అంటే డైవర్స్ అనేది క్షణికావేశంతో చేసే పని కాదు. క్షణికావేశంలో హత్యలు చేసే అవకాశం ఉంటుంది తప్ప డైవర్స్ క్షణికావేశంలో చేయరు కదా. తలాక్ ట్రిపుల్ తలాక్ ఇప్పుడు లేదు కదా. సో అందువల్ల డైవర్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. అంటే డైవర్సే తీసుకొని ధైర్యం చేయలేని వాళ్ళు ఎలా చంపుతారనే ప్రశ్న కరెక్ట్ కాదు. ఎందుకంటే డైవర్స్ ఈజ్ నాట్ ఏ మొమెంటరీ యాక్షన్. ఇలాంటి క్రైమ్ అనేది మొమెంటరీ యాక్షన్, క్షణికావేశంలో చేస్తూ ఉంటారు. కొన్ని ప్లాన్లు కూడా జరుగుతున్నాయి, అవి కూడా చెప్తాను. ఇది మొదటి కారణం. అంటే డైవర్స్ నాట్ అన్ ఆప్షన్, లివింగ్ ఇంపాసిబుల్, వేధింపులోమో భయంకరంగా నిరంతరం కొనసాగుతుంటాయి. ఆ సమయంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మహిళలు ఒక్కొక్క పరిస్థితుల్లో ఆ క్షణికావేశానికి గురవుతూ ఉంటారు. అంటే మైక్రో అగ్రెషన్స్ అంటారు. మైక్రో అగ్రెషన్స్ అంటే వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ తపన పడుతూ వేదన చెందుతూ ఉంటారు. అది వన్ ఫైన్ డే, అది వన్ ఫైన్ టైం, నాట్ ఎ ఫైన్ టైం, వన్ వెరీ బ్యాడ్ టైం, అది జరగకూడని దానికి జరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మీకు ఇలాంటి ఎగ్జాంపుల్ కాదు కానీ ఇండియా గ్రేట్ కిచెన్ అని ఈ మధ్య సినిమా వచ్చింది, దాన్ని హిందీ డబ్బింగ్ కూడా వచ్చింది.
మిస్సెస్ అనుకుంటా. ఆ సినిమాలో ఇదే, అంటే భార్యను ఆ కుటుంబంలో రకరకాలుగా వేధింపు అవమానానికి గురవుతూ ఉంటారు. ఆఖరికి ఒక డ్రైనేజ్ పైప్ లీక్ అవుతుంటే భర్తకు రోజుల తరబడి చెప్పినా ఇది నాకు భయంకరంగా ఉంది, భరించలేకపోతున్నాను స్మెల్ అన్నా కూడా రిపేర్ చేయించాడు. చివరకు ఇక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఆఖరికి భరించలేకుండా పోయి ఒకరోజు ఆ డ్రైనేజ్ వాటరే మొఖాన కొట్టేస్తుంది, అక్కడ దాకా వెళ్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే సైకాలజీలో మైక్రో అగ్రెషన్స్, అంటే లోపల కుమిలిపోతూ భయంకరమైన వేదన అనుభవిస్తూ ఒకానొక సమయంలో అది ఒక దుస్సంఘటన రూపాన్ని సంతరించుకుంటుంది. ఇది మొదటి ఎక్స్ప్లెనేషన్, అంటే ఈ డైవర్స్ లివింగ్ అండ్ వేధింపులో జరిగే పని. రెండవది ఏంటంటే వివాహేతర సంబంధాలు. ఇవి చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు ఈ జరుగుతున్న ఘటనలు చూస్తే క్షణికావేశాలు కాకుండా ప్లాన్డ్ కన్స్పిరసీస్ కూడా ఉంటున్నాయి. అంటే వారం రోజులు 10 రోజుల ముందే ప్లాన్ వేసి ఆ క్షణంలో ఏదో చేతికి ఏదో దొరికింది దాంతో భర్త పైన దాడి చేశారు అనేది కాదు. సో ఒక డేస్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా డేస్ ఆఫ్ ప్లానింగే కాదు, అకాంప్లిస్ కూడా ఉంటున్నారు, అంటే సహనిందితులు కూడా ఉంటున్నారు. అంటే ఎక్కువ సందర్భాల్లో ప్రియుతో కలిసి. సో వివాహేతర సంబంధాలు ఒక రెండవ ముఖ్యమైన కారణం. ఇది ఆ వివాహేతర సంబంధాలకు ఎందుకు కారణమవుతున్నాయి? దానికి ఫెయిల్డ్ మ్యారేజ్ కారణమా? సో లేదు, కల్చర్లో సాంస్కృతిక దిగజారుడుతనం కారణమా? వ్యామోహం కారణమా? పూర్వ సంబంధాలు కారణమా? ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి వివాహేతర సంబంధాలకు. మ్యారేజ్ అనే ఒక పవిత్రమైన ఇన్స్టిట్యూషన్కు పడుతున్న బీటలకు ఇది ఒక ఇండికేషన్. భారతీయత, భారతీయ సమాజము, భారతీయ సంస్కృతికి ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే దశాబ్దాలుగానైనా కూడా భార్యాభర్తల మధ్య అనురాగం చెక్కు చెదరదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఈవెన్ కొట్టుకోవచ్చు కూడా. కానీ భర్త కోసం భార్య, భార్య కోసం భర్త జీవితాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. ఇంకా వారికి వేరేది ఏముండదు. సో అక్కడ మాత్రం వచ్చే వరకు ఆ చెక్కు చెదరని ప్రేమానురాగాలు భారతీయ వైవాహిక జీవితంలో ఒక గొప్ప లక్షణం. సో నిజంగా ప్రపంచంలో ఇలా కల్చరల్ డీజనరేషన్ అయితే ఇండియా సాఫ్ట్ పవర్ ఇస్ ఫ్యామిలీ. అన్ఫార్చునేట్లీ రకరకాల పాశ్చాత్య సాంస్కృతిక ప్రభావాలే కావచ్చు, వస్తు వ్యామోహ సంస్కృతి కన్స్యూమరిస్ట్ ఇన్ఫ్లుయెన్సెసే కావచ్చు, కల్చరల్గా వస్తున్న డీజనరేషనే కావచ్చు, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కు ఉన్న శాంక్టిటీ పవిత్రతను గుర్తించలేక పనికి మాలినటువంటి కల్చరల్ డీజనరేషన్కు బలైపోయి ఈ వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఇది రెండవ ఫ్యాక్టర్. సో ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటి అనుకున్నప్పుడు ఈ క్రిమినల్ మైండ్ సెట్ ప్రవృత్తిని ఎందుకు పెరుగుతోంది. ఇప్పుడు మీకు క్రిమినల్ ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది అనే దానిపైన నిజంగా చాలా రీసెర్చ్ జరగాలి. ఇటీవల అడోలసెన్స్ అనే నెట్ఫ్లిక్స్ 4-part సీరియల్ వచ్చింది. ఇందులో ఒక 13-14 ఏళ్ళ జెమీ అనే యువకుడు తన క్లాస్మేట్ను కత్తితో పొడిచి చంపేస్తాడు. సింపుల్ క్రైమ్. కానీ ఈ క్రైమ్ ఎందుకు జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఏమైనా నేర చరిత్ర ఉందా అంటే లేదు. చాలా లవింగ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 2 పిల్లలు. కానీ ఇతను ఎందుకింత నేర ప్రవృత్తిని ప్రదర్శించాడు అని రీసెర్చ్ జరిపితే తేలిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మిసోజెనిక్ కంటెంట్, అంటే పురుషహంకార, పురుషాధిక్య విలువల్ని విపరీతంగా చెప్పేటువంటి, పురుషతత్వాన్ని గ్లోరిఫై చేసేటువంటి కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యాడు. ఆండ్రూ టేట్ టైప్ కంటెంట్ అంటారు. ఆండ్రూ టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇలాంటి పనికిమాలిన అంటే మహిళల పట్ల హేవ్య భావాన్ని, తృణీకరణ భావాన్ని, పురుషాధిక్య విలువలు బోధించేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో ఇలాంటి ఆండ్రూ టేట్ టైప్ అందులో ఒక డిటెక్టివ్ ఉంటుంది కదా, ఆండ్రూ టేట్ షిట్టా అని. సో అలా ఉంటుంది. దాంతోపాటు అలాంటి కంటెంట్కి ఎక్స్పోజ్ అయినటువంటి ఆ టీనేజరు ఈ అమ్మాయి చేతుల్లో సైబర్ బుల్లింగ్కు గురవుతాడు. అంటే ఆ ఎమోజీస్,
అంటే ఎలాంటి ఎమోజీస్ పంపుతారంటే ఒక ఎమోజీ మీనింగ్ ఏంటంటే 80% ఆఫ్ ఉమెన్ లైక్ ఓన్లీ 20% ఆఫ్ మెన్. అంటే నీవు యొక్క అమ్మాయి ఆకర్షణకు నీవు ఇనెలిజిబుల్. ఇలాంటి భయంకరమైన సైబర్ బుల్లింగ్ గురవుతాడు. దాని పర్యవసనం ఏంటంటే ఒక జరగకూడని ఘటనకు కారణమవుతుంది. సో ఇట్స్ ఏ వరల్డ్ వైడ్గా పెద్ద సెన్సేషన్. నేను నా యూట్యూబ్లో మాట్లాడితే దాంట్లో 1,00,000 వ్యూస్ వచ్చాయి, మోర్ దెన్ 1 lakh వ్యూస్ వచ్చాయి అడాలసెన్స్ పైన. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియాలో, పత్రికల్లో, టీవీ ఛానల్లో దానికి రావాల్సినటువంటి చర్చ జరగలేదు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు, బ్రిటన్లో ఉన్న ప్రతి స్కూల్లో టీనేజర్లకు ఈ అడాలసెన్స్ అనే సీరియల్ చూపెడతామని. వరల్డ్ వైడ్ డిబేట్ మీరు గూగుల్లో కొడితే ఇంటర్నేషనల్ మీడియా మొత్తం, మీరు నేమ్ ఎనీ టాప్ ఇంటర్నేషనల్ మీడియా, అడాలసెన్స్ పైన వ్యాసమో చర్చో లేకుండా ఉండదు. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియా ఆ స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదని నా అభిప్రాయము. సో ఇలా అడాలసెన్స్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఒక వ్యక్తికి ఎందుకు ఈ క్రిమినల్ బిహేవియర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా భర్తలు చంపినటువంటి భార్యలన్నీ మీరు స్టడీ చేయండి. వాళ్ళు నార్మల్ హోమ్ మేకర్స్, వాళ్ళు దే ఆర్ నాట్ క్రిమినల్స్. వాళ్ళకేమి ఇప్పుడు ఇక్కడ నేను ఆ వార్తలన్నీ చదివాను ఇప్పుడు ఈ విశ్లేషణ కొరకు. ఆ వార్తల్లో ఎక్కడ పోలీసు వారు క్రైమ్ రికార్డ్స్, క్రైమ్ హిస్టరీలో ఈ మహిళ భయంకరమైన నేర ప్రవృత్తిని ప్రదర్శించింది గతంలో, ఇలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అనేదైతే ఎక్కడా లేదు. ఈవెన్ ఆమెకు సహకరించిన ప్రియునికి ఉంటే ఉండవచ్చేమో క్రిమినల్ బిహేవియర్, క్రిమినల్ యాంటిసిడెంట్స్, కానీ ఈ మహిళలకు క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేవు. అంటే మరి క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేని అప్పటి వరకు నార్మల్ హౌస్ వైఫ్గా ఉండి పిల్లలు కూడా ఉన్నా వారు ఎందుకలా క్రిమినల్ మెంటాలిటీని ప్రదర్శిస్తున్నారు? మన దేశంలో క్రైమ్ను క్రైమ్గానే చూస్తాం. క్రైమ్ను క్రైమ్గా మాత్రమే చూడకూడదు. క్రైమ్ వెనకాలన్న సోషాలజీ ఏంటి, క్రైమ్ వెనకాలన్న సైకాలజీ అంటే స్టడీ చేసి ఆ ఫ్యాక్టర్స్ను అడ్రస్ చేస్తే క్రైమ్ ఆగిపోతుంది. ఇలా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అడాలసెన్స్ని ఎందుకు చూపెట్టమంటున్నాడు అంటే, టీనేజర్స్ ఈ రకమైన మిసోజనిక్ కంటెంట్కు, పురుషాధిక్య కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యి సైబర్ బుల్లింగ్ లాంటి సమస్యలు వస్తున్నాయి కనుక దీనిపైన అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇవి అందరూ ఆ జెమ్మీ లాంటి యువకులాగా క్రైమ్కు పాల్పడరు. ఇలా బ్రోకెన్ మ్యారేజెస్లో వేధింపులకు గురవుతున్న భార్యలందరూ ఆ నేరాలు ప్రదర్శించడం లేదు కదా, నేరాలు చేయడం లేదు కదా. కొద్దిమంది మాత్రమే ఇలా అవుతారు. వాళ్ళు ఎందుకు అవుతారు? దీనిపైన స్టడీ చేసి అడ్రస్ చేయాలి. దీనికి కారణం ఏంటి? ఇవాళ మీరు ఏ తెలుగు సీరియల్ అయినా చూడండి, అంటే నేను ఇదే కారణం అని చెప్పడం లేదు, పరిశోధన నేను ముందట్లే చెప్పాను, ఇది హైపాథెసిస్ అని. ఇవాళ తెలుగు సీరియల్ చూడండి, నేను మా అమ్మ సీరియల్ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటలు చూస్తుంది. సాయంత్రం 5:30, 6 అయితే 10 దాకా మా అమ్మ నాకు దొరకదు మాట్లాడదామన్నా. సో ఆమె బెడ్రూమ్లో ఆమె కంటిన్యూస్గా ఆమెకు టీవీ పెట్టించాను, చూస్తూ ఉంటుంది. తప్పేమీ లేదు పాపం. ఎందుకంటే ఆమెకు గ్లోబల్ రిసెషన్, మీకు గాజా వార్, ఉక్రెయిన్ వార్, రష్యన్ ట్రేడ్, అమెరికా చైనా ట్రేడ్ వార్ సబ్జెక్టులు అర్థం కావు కనుక షీ ఈజ్ పాసింగ్ టైం. ఆమె అప్పుడప్పుడు ఆ డోర్ తీసినప్పుడు వినబడుతుంటుంది, మా అమ్మని చూద్దాము ఓసారి, మా అమ్మతో ఒకసారి విష్ చేద్దామని నేను అప్పుడప్పుడు తలుపు తీస్తే ఏమో అనుకుంటున్నావు అని ఇట్లా వినబడుతుంది, భయమేస్తుంది. అత్తనో కోడలో భయంకరమైన నేరపూరితమైనటువంటి బిహేవియర్తో ఊగిపోతుంటారు. అట్లా నేను ఆ సీరియల్స్కి ఎక్స్పోజ్ అయ్యాను. సో మొత్తం స్టడీ చేసి చెప్పడం లేదు. ఎందుకు మరి దీని ప్రభావం ఉందా? సో లేదు, ఏదైనా వస్తు వ్యామోహాన్న ఏది, వాట్ ఈస్ దాట్? దీనిపైన అయితే పరిశోధన మాత్రం జరపాలి. ఇలాంటి క్రిమినల్ బిహేవియర్కు కారణమవుతున్న సోషలాజికల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ను కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. దీంతో పాటు ఫ్యామిలీ అంటే ఒక పెళ్ళి చేసి పంపిస్తే మా పని అయిపోయింది అని అనుకోకూడదు. పెళ్ళైన తర్వాత కూడా మీ బిడ్డతో మీరు నిరంతరం యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. ఎందుకంటే వారి కష్టాలేంటి, బాధలేంటి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఆ ధైర్యం పెళ్ళికి ముందు కల్పించగలగాలి. పెళ్ళి తర్వాత కూడా సోషల్ రిలేషన్స్ కనుక ఉంటే ఆ ఐసోలేషన్ లైఫ్ను అనుభవించకపోతే, ఇప్పుడు అడాలసెన్స్లో కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే, ఆ బిడ్డ మంచి ఫ్యామిలీనే కానీ తన బెడ్రూమ్ లోపలికి వెళ్తే అతను ఐసోలేషన్లో ఉండి ఏమి ఎక్స్పోజ్ అవుతున్నారో చూడరు.
మరి ఆ రకమైన ఐసోలేషన్ కనుక లేకపోతే ఒక అననుకూలమైన పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటపడాలి అనే ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నిజంగానే భర్త చేతిలో భయంకరమైన వేధింపులకు గురవుతున్నారు. ఆ మహిళ ఎవరన్నా అక్కతోనో, చెల్లెతోనో, ఫ్రెండ్తోనో, అమ్మతోనో, వదినతోనో చెప్పుకుంటే దానికి పరిష్కారం చూడు భరించగలిగలేనప్పుడు విడాకులు తీసుకుందాం, దూరం ఉండు, ఇంటికి వచ్చాయి, వాడితోనే జీవించాలా, అవసరం ఏంటి అని చెప్పగలగాలి. వాడిపైన నువ్వు అటాక్ చేయడం కాదు అని. లేదు ఏదైనా ఒక వేరే వివాహేతర వ్యామోహం ఉంటే ఇది పద్ధతి కాదమ్మా, ఇది కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు, నీకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, కుటుంబం నచ్చకపోతే వేరు విడాకులు తీసుకొని నీ కాలం మీద నువ్వు బతుకు. కానీ ఈ రకమైన వివాహేతర సంబంధాలు కల్చరల్ డీజనరేషన్ ఇది సరైనది కాదమ్మా అని చెప్పగలిగే సమాజంతో ఉండే సంబంధాలు ఉండాలి. ఇవన్నీ కూడా ఒక కీలకమైన అంశాలు. బట్ స్టిల్ నేను కంక్లూడింగ్గా చెప్పేది ఇంకా దీనిపైన అవసరం. నేను ఇప్పుడు రీసెర్చ్ కనుక స్టడీ చేస్తే అంతటా వస్తున్న పాయింట్ ఏంటంటే ఇప్పటికీ సఫిషియంట్ రీసెర్చ్ అయితే దీనిపైన జరగలేదు. ఖచ్చితంగా అడాలసెన్స్ ఎలా టీన్ అగ్రెసివ్ బిహేవియర్, టీన్ క్రిమినల్ బిహేవియర్ను స్టడీ చేసిందో మన దేశంలో కూడా ఇలాంటి బిహేవియర్ను స్టడీ చేసి లోతైనటువంటి పరిశోధన ఆధారంగా సినిమాలు రావాలి. మనకేంటంటే ఎగురుడు దునుకుడే కదా మన సినిమాలకు, మన తెలుగు సినిమాలకు ఎగురుడు దునుకుడే ఎక్కువైపోయింది. లేదంటే మనకి అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. కానీ సీరియస్ రీసెర్చ్ చేసి మన దగ్గర 2 ట్రెండ్స్, ఒకటి ఎగురుడు దునుకుడుతో సినిమాలు, లేదంటే 1000 కోట్లు ఖర్చు పెడితే అది గొప్ప సినిమా. కానీ ఒక ఇన్డెప్త్ రీసెర్చ్ ఆధారంగా ఒక సోషల్ సైకాలజీని ఆవిష్కరించేటువంటి రీతిలో ఇండియాస్ గ్రేట్ కిచెన్ అనే మలయాళంలో సినిమా లాంటిదో, అడోలసెన్స్ లాంటి నెట్ఫ్లిక్స్ సీరియల్ లాంటి అవే ఆదర్శం అంటలేను, అంతకన్నా గొప్ప తీయచ్చు. అలాంటి ప్రయత్నం మన టీవీ సీరియల్స్, మన సినిమాలు కనుక తీయగలిగితే సమాజానికి ఒక మేలు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.